పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిత్తజుని మోహపు శృంగారవనమోయికే పొత్తుల వసంతమాడే పురుషుని తోడను. చిత్తజుని మోహపు శృంగారవనమోయికే పొత్తుల వసంతమాడే పురుషుని తోడను. అంగన విభుగూడేదదియే కాలముగాక అంగన విభుగూడేదదియే కాలముగాక అంగజునికిది కాలమాయెనుగాక. అంగన విభుగూడేదదియే కాలముగాక అంగజునికిది కాలమాయెనుగాక. సుకుమారమైన వనిత, సకల సద్గుణాల సమేత అయిన దివ్య శృంగార నాయికకు విరహంలోనూ రాజసం ఎలా కలిగింది? ఎన్ని రకాలుగా ఆ నాయికను ఇబ్బంది పెడుతున్నా ఆమె మాత్రం విరహంపై విజయం ఎలా సాధించింది? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, ఆ వెంకటేశ్వరుడి సాన్నిహిత్యమే. ఆ దివ్య నాయికకు కొండంత అండ కాదు 7 కొండలంత అండ. వినూత్న భావాలతో సాగిన ఈ అన్నమయ్య సంకీర్తనలకు స్వరాలద్దిన సంగీత దర్శకులు జోసెభట్ల గారు. రాగం మాండ్, గానం హరిణి. సతికి నిటువంటి రాజసమేల కలిగినే తతిగొన్న విరహాగ్ని ధరించలేదు. సతికి నిటువంటి రాజసమేల కలిగినే తతిగొన్న విరహాగ్ని ధరించలేదు. సతికి నిటువంటి రాజసమేల కలిగినే. తోరమగు భారం పుతు
రాజసవేళ కలిగెనే తతిగొన్న విరహాగ్ని ధరించలేదు. ఓ వెలదికి జఘనంపు వేగేల కలిగెనే కలహంస గమనమున కదలలేదు. వెలదికి జఘనంపు వేగేల కలిగెనే కలహంస గమనమున కదలలేదు. నలికంపు నడుము సన్నమున నవకపు మణులా, నలికంపు నడుము సన్నమున నవకపు మణులా, మొలనూలు జారగా మోవనే లేదు. మొలనూలు జారగా మోవనే లేదు. సతికి నిటువంటి రాజసవేళ కలిగెనే తతిగొన్న విరహాగ్ని ధరించలేదు. ఓ ఇంటికి నీ చక్కదనమింతేల కలిగెనే వంత బొరలించు యౌవన మదమునా. ఇంటికి నీ చక్కదనమింతేల కలిగెనే వంత బొరలించు యౌవన మదమునా. ఇంతలోనని వెంకటేశు కౌగిట గలసి, ఇంతలోనని వెంకటేశు కౌగిట గలసి, మంతనపు పరవశము మతి తెలియలేదు. మంతనపు పరవశము మతి తెలియలేదు. సతికి నిటువంటి రాజసవేళ కలిగెనే తతిగొన్న విరహాగ్ని ధరించలేదు. సతికి నిటువంటి రాజసవేళ కలిగెనే జోసఫ్ గారు చెప్పిందే చెప్తున్నానని మీరు ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తాను. చాలా మాండురాగంలో చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. చాలా చక్కగా పాడావు హరిణి. కాకపోతే నాకు కంప్లైంట్ ఏంటంటే, ఆ మధ్యన ఒక కోటీశ్వరుల ఇంటికి వెళ్ళా. వాళ్ళు చాలా అట్టహాసంగా హైటెక్స్లో ఏర్పాటు చేసి ఒక 36 రకాల వంటకాలు అన్నీ పెట్టి భోజనానికి రమ్మన్నారు. అక్షతలు వేసిన తర్వాత వధూవరుల మీద భోజనానికి కూర్చున్నాం. ఆ వడ్డించే వాళ్ళు యూనిఫామ్లు దొడుకుని ఒక చెంచాతో వడ్డిస్తూ వెళ్తున్నారు. అన్నీ చక్కటి వంటకాలు, మన ఊరు నుంచి వంట వాళ్ళని రప్పించి చేయించినవే. అంటే అక్కడ హోస్ట్ అనేవాడు లేడు, ఆహ్వానించిన వాళ్ళు అక్కడ లేరు, వాళ్ళు వేరే పనులు బిజీగా ఉన్నారు. వీళ్ళకేమో మర్యాదలు తెలియదు. ఒక్కొక్క కూర ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క స్పూన్తో అలా వడ్డిస్తూ వెళ్తుంటే భోంచేసే వాళ్ళకి తృప్తి లేక వాళ్ళు తిట్టుకుంటూ లేచి వెళ్ళిపోయారు. అంటే అన్నీ వాళ్ళు ఖర్చు పెట్టి కూడా వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి ఏమండి. మనకి శక్తి ఉండి కూడా అక్కడ ఫెయిల్ అవ్వడం అని. ఇప్పుడు మామూలుగా నీది మంచి గాత్రం అమ్మా, నీది మంచి గాత్రం, నీది గాత్రం బాగుంది బాబు అంటాం. అంటే గాయకుడికి కానీ గాయనికి కానీ కంఠం ఒకటి బాగుంటే కాదు. అక్కడ పాట పుట్టేది నాభిలో, శబ్దం అనేది అది గొంతు ద్వారా నోట్లోంచి బయటకు వస్తుంది. మళ్ళీ ఉచ్చారణలో ఉచ్చారణ సహకరించేవి పెదాలు, నోట్లో నాలిక, పళ్ళు, ఇవన్నీ కూడా. పళ్ళు లేకపోతే ఉచ్చారణ సరిగ్గా రాదు. ఇట్లా రకరకాల అవయవాలతో ఈ ఉచ్చారణ బయటకు వస్తుంది.
ఇది మళ్ళీ నువ్వు పాడేది నీ చెవులతోనే నువ్వు వింటూ నువ్వు కరెక్ట్గా శృతిలో పాడుతున్నావా లేదా అని నువ్వు బేరీజ్ వేసుకుంటూ మాకు వినిపించాలి. అంటే నీ చెవులు కూడా పాత్ర వహిస్తున్నాయి. నువ్వు పాట పాడడం అనే ప్రక్రియలో చెవులు కూడా భాగస్వామ్యం వహిస్తున్నాయి. వీటిలన్నింటినీ మించి బ్రెయిన్లో ఒక ఎక్స్ప్రెషన్ అనుకుని దాన్ని ప్రజెంట్ చేస్తున్నావు. హస్కీనెస్ అనే పదానికి పామరులు నన్ను కలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటున్నారు. హస్కీనెస్ అంటే కొంతమంది అంటారు హస్కీనెస్ అంటే ఒక అమ్మాయి బేస్లో పాడితే మంద్ర స్థాయిలో పాడితే బాగా హస్కీగా పాడుతుందండి అంటారు. తప్పది. హస్కీనెస్ అంటే బేస్ కాదు. చాలామంది అన్నారు ఫలానా వాళ్ళ వాయిస్ చాలా హస్కీగా ఉంటుందండి, ఉషా ఉత్తుప్ గారి వాయిస్ హస్కీ కాదు, అది మంద్ర స్థాయి. బేస్ అని వాళ్ళ పాప తెలియదు. వాళ్ళకి పారిభాషిక పదాలను వేరే ఉంటాయి. మామూలుగా వాడుక పదాలు కొన్ని టెక్నికల్ వర్డ్స్ వాళ్ళందరూ చదువుకోలేదండి. సో చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలిసింది ఏదో నోటికి వచ్చింది అనేస్తారు అంతే, చారుకేసి అన్నట్టు. సో హస్కీనెస్ మందర స్థాయిలో పాడితే హస్కీనెస్ కాదు. అది హస్కీ అంటే గుసగుసలుగా. నాకు తెలిసి కొంతమంది ప్రియుడిని కవ్విస్తూ పాడితే దాన్ని హస్కీ అంటారు. కానక నాట్ నెసరీలీ వాళ్ళు అలా అంటుంటారు. సో హస్కీ అనే పదానికి తప్పుడు అర్థాలతో చాలామంది ప్రచారంలో ఉన్న తరుణంలో ఇక్కడ అసలు హస్కీనెస్కి వద్దాం. హస్కీనెస్ అంటే గుసగుసలుగా పాడడం. ఈ గుసగుసలు లాంటిదే ఇక్కడ తక్కువ వడ్డించడం. నెయ్యి ఒకటే తక్కువ వడ్డించాలి. మొత్తం నెయ్యి దిమ్మరపోసేస్తే అక్కడ ఏమి టేస్ట్ తెలియదు. మిగతావి ధారాళంగా వడ్డించాలి. ధారాళం అనేది కొరవడింది ఇప్పుడు సింగర్స్లో. ధారాళంగా వడ్డించండి, ధారాళంగా ఓపెన్ అయి పాడండి. ఎక్కడైనా ఒక మాట, ఎక్కడైనా ఒక అక్షరం మాత్రమే హస్కీనెస్ ఇవ్వండి. సుశీల గారు అంటే నాకు చాలా ఇష్టం. సుశీల గారు నాకు తెలిసిన గాయనిమణుల్లో అంటే బాంబే జయశ్రీ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి కర్ణాటక సంగీత విదుషీమణుల్ని పక్కన పెడితే అంటే అది వేరే సెక్షన్. అది లలిత సంగీత గాయనిమణుల్లో సినిమా పాటలు పాడి ప్రాచుర్యం వచ్చిన వాళ్ళల్లో సుశీల గారు మేరు పర్వతం అంత ఎత్తుంటే మిగతా వాళ్ళందరూ కొండలు దిబ్బలు అన్నంత హైట్లో ఉన్నారు. ఆవిడ ఎక్కడో అందరంత ఎత్తులో ఉన్నారు. అటువంటి సుశీల గారు నాకు తెలిసి నవరసాలు పోషించే పాటలు ఎన్నో పాడారు. రకరకాల పాటలు పాడారు. వీరరసం పాటలు, మీరజాలగలడా అన్నారు, ఇంకో చాట్లో ఏమండో శ్రీవారు అన్నారు. కొన్ని వేలు పాటలు పాడారు. ఏ పాటలోనూ నాకు ఎక్కడైనా హస్కీగా పాడారని నేను ఆలోచించాలి. ఎక్కడ పాడినట్టు గుర్తు రావట్లేదు నాకు. ఎక్కడ హస్కీగా పాడలేదు, గుసగుసలతో పాడలేదు. ఎందుకు పాడాలి గుసగుసలుగా? అది తప్పేముంది అందులో? ఓపెన్గా బ్రైట్గా పాడుతూనే మనం ఏ రసం కావాలో ఆ రసాన్ని చూపించవచ్చు. అది నీకు చేతనవుద్ది. చాలామందికి చేతనవద్దు. చాలామంది కన్నా కొన్ని వందల మంది కన్నా నువ్వు బెటర్ సింగర్ అవి. నేను ఆ మాటలు క్లియర్గా అర్థం చేసుకో. హరిణి రాగం అంటావా, చాలా చక్కగా పాడావు. ఎక్కడా కూడా శృతి పొల్లిపోలేదు. ఆ హస్కీనెస్ తప్ప. హస్కీనెస్ లేకుండా ఒక్కసారి నా కోసం నువ్వు పల్లవి మాత్రం చాలా హాయిగా ఓపెన్గా పాడు. సతికి నిటువంటి రాజసవేల కలిగినే తతిగొన్న విరహాగ్ని ధరించలేదు. సతికి నిటువంటి రాజసవేల కలిగినే తతిగొన్న విరహాగ్ని ధరించలేదు. సతికి నిటువంటి రాజసవేల కలిగినే. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. శృంగార ఏవ మధురః పరః ప్రహ్లాదనో రసః తన్మయం కావ్యమాశ్రిత్య మాధుర్యం ప్రతిదిష్టతి. ఎందుకు అన్నమాచార్యుల వారు యోగ కీర్తనల కన్నా, అధ్యాత్మ కీర్తనల కన్నా శృంగార కీర్తనలే అధికంగా రాశారు అని అంటే, శృంగార కీర్తనలో ఉండేటువంటి అరమరికలు లేకుండా ఒక ప్రియురాలు ప్రియుడికి ఏ విధంగా లోపలి మాటలను చక్కగా వివరించగలుగుతుందో అలా చెప్పగలిగేటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ కీర్తనలో సతికి ఇటువంటి రాజసం ఎలా కలిగనే తతిగొన్న విరహాగ్ని ధరించలేదు అంటే, ఆమె సుకుమారమైనటువంటి నాయిక, కానీ ఆమె శారీరక స్థితిలో వచ్చేటువంటి ఆ దివ్యమైనటువంటి భావన బలాన్ని ఆవిడ కలిగి ఉన్నా దాన్ని ప్రదర్శించడం లేదు, అభినయించడం లేదు. పెద్ద తురుము ఉన్నది ఆవిడికి. ఆమె నళినముఖి. అంత తురుముని ఆమె పెట్టుకున్న ఆమెకి ఆ కష్టం ఆమె అభినయంలో కనిపించడం లేదు. ఆమె జగన భాగం బాగా బరువుగా ఉన్నది, కానీ ఆమె కలహంస నడక విడవటం లేదు.
అంటే బాగా సౌందర్యవతి అయినటువంటి స్త్రీ యొక్క నడక ఎలా ఉంటుందంటే మనం కొన్ని ప్రయోగాలు తెలుసుకోవాలి. ఏదో కాకిలా నడిచింది అలా చెప్పకూడదు, హంసలా నడిచింది, అది సంప్రదాయంగా అలా వస్తూ ఉన్నది. ఈమె జగన భాగం బాగా ఉన్నప్పటికీ కూడా హంస, ఇప్పుడు చూడండి గురజాడ అప్పారావు గారు కూడా హంసలు చేరను నడకల బెడగులు అని చెప్పి అభివర్ణించారు. ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వం నుంచి ఉంది ఆ సంప్రదాయం. కలహంసీషు మదాల సంగతం వృషతీషు విలోలమీక్షితం పవనాధూతలతాసు విభ్రమ. మహాకవి కాళిదాసు కవికుల గురువు అభివర్ణించాడు. అంటే ఇక్కడ ఏమిటి అని అంటే స్త్రీ సౌకుమార్యంగా ఉన్నప్పటికీ కూడా తన లోపల ఉండేటువంటి ఆ భారమైనటువంటి దాన్ని వహించలేనటువంటి స్థితి బయటికి అభివ్యక్తీకరించకుండా ఆమె అలా రాజస గుణంతో ముందుకు సాగుతూ ఉన్నది. అలాగే మదనుడు విరహాగ్నితో అనేకమైనటువంటి బాణప్రహారాలతో వేధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె తదనుగుణంగా అభినయించట్లేదు. చాలా గంభీరంగా స్వామి సన్నిధికి వెడుతూ ఉన్నది. ఓ పక్క మొలనూలు జారిపోతూ ఉన్నా ఆమె సర్దుకోవడం లేదు. అలాగే ఆమె శారీరక స్థితిలో వచ్చేటువంటి అన్నిటికీ కారణం ఏమిటి అనేదాన్ని చివరిలో ఆయన చెప్పారు. అంటే మడత పేజీ పెట్టడం అంటారే, ఇంత గంభీరంగా ఆవిడ ఉన్నది అని అంటే ఆమె స్వామి యందు చాలా మోహముతో ఉన్నది కనుక ఆమె ఈ శారీరకమైనటువంటి ఇబ్బందులని ఏమాత్రం లెక్క చేయడం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే భగవంతుడిని భక్తితో అనుశీలనం చేసేటువంటి వారు ఏ కష్టాలని వాళ్ళు ఎప్పుడూ కూడా అనుభవిస్తూ ఉన్నా అభివ్యక్తీకరించరండి. నిజానికి చూడండి 5 గంటలకే లేవాల్సి వస్తుందండి సుప్రభాత సేవకి. అక్కడ క్యూలో అండి దాదాపు 20 మినిట్స్ పడుతోందండి అని చెప్పి మనం ఆ యొక్క ఆర్జిత సేవల్లో ముందులో వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గర మనం వింటూ ఉంటాం. నిజానికి రూపాయి ముడుపు కట్టుకుని నెత్తిని పెట్టుకుని పసిపిల్లలను భుజాన్ని పెట్టుకుని ఎక్కడి నుంచో 7 కొండలు నడిచి ఎక్కి వచ్చి స్వామి సన్నిధికి వెళ్ళి మామూలు దర్శనంలో వెళ్ళి ఒక్కసారి గెంటేసినా కూడా బయటికి వచ్చి 1000 కన్నుల స్వామి ఎంత బాగా చూశాడో అని ఆనందపడిపోతూ ఉంటాడే సామాన్య భక్తుడు. వాడిది నిజమైనటువంటి భక్తి. అలాంటి భక్తి ఉదయించడం కోసం పరోక్షంగా మనలాంటి వాళ్ళకి అర్థం కావడం కోసం ఇలాంటి సంకీర్తనల్లో స్వామివారు అన్నమయ్య మనకు ఉపదేశం చేశాడు. ప్రతి శృంగార సంకీర్తన వెనక ఒక సామాన్య భక్తుడి యొక్క జీవనాన్ని అనుసంధానం చేసుకుంటేనే ఈ కీర్తనల్లో ఉండేటువంటి అకృతకమైనటువంటి మాధుర్యం మన హృదయంలోకి వస్తుంది అని చెప్పి పెద్దలైన మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మానవులమైన మనకు ఎన్నో సందర్భాల్లో తనువు సహకరించదు, మనసు మాట వినదు. మొత్తం మీద చెప్పాలంటే మనం నిత్యం ఎదుర్కొనే అవస్థలు దురవస్థలు లక్ష్యాన్ని దూరం చేస్తాయి, మోక్షానికి మార్గం లేకుండా చేస్తాయి. ఈ దురవస్థల నుంచి దుర్వ్యవస్థల నుంచి దూరం కావాలి అంటే ఆ తిరువేంకటాచలాధిపుడి కరుణ మన మీద ప్రసరించాలి. ఆ దేవదేవుణ్ణి శరణాగతి కోరడం మినహా మరో మార్గం లేదని చెప్పిన ఈ అద్భుతమైన అన్నమయ్య సంకీర్తనకు సంగీతం వాసురావు గారు, రాగం రేవగుప్తి, గానం పవన్ చరణ్. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము, ఎక్కడి దురవస్థలు ఏటి దేహము, లోన జిక్కి జీవుడు మోక్ష సిరిజందలేడు. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము, లోన జిక్కి జీవుడు మోక్ష సిరిజందలేడు. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము. ఒడలు మాంసపూరమొక పూట
కొరగాదు. ఒడలు మాంసపూరమొక పూటైనా మీదు కడుగకున్న కొరగాదు. కడలేని మలమూత్ర గర్హితమిది, కడలేని మలమూత్ర గర్హితమిది. లోను కడుగరాదు ఎంత గడిగినా పోదు. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము లోన జిక్కి జీవుడు మోక్ష సిరిజందలేడు. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము. అలర చిత్తము చూడ అతి చంచలము, దీనగలసిన పెనుగాలి కనము. అలర చిత్తము చూడ అతి చంచలము, దీనగలసిన పెనుగాలి కనము. మెలుపులేని చిచ్చు మీద మిక్కిలి, మెలుపులేని చిచ్చు మీద మిక్కిలి. కొంత నిలుపులేదు పట్టి నిలుపగరాదు. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము లోన జిక్కి జీవుడు మోక్ష సిరిజందలేడు. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము. వెంకటాచలాధిపుడు నిత్యానందకరుడు జీవునకు రక్షకుడు. తిరువేంకటాచలాధిపుడు నిత్యానందకరుడు జీవునకు రక్షకుడు. కరుణించి ఒకవేళ కాచిన గాని, కరుణించి ఒకవేళ కాచిన గాని, నేను చొరకమానెడు బుద్ధి చోకదెవ్వరికి. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము లోన జిక్కి జీవుడు మోక్ష సిరిజందలేడు. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము లోన జిక్కి జీవుడు మోక్ష సిరిజందలేడు. మోక్ష సిరిజందలేడు. ఈ వైరాగ్య సంబంధమైనటువంటి సంకీర్తనని స్వరం పోయడంలో వాసురావు గారు, గాత్రదానం చేయడంలో నువ్వు, ఇద్దరు కూడా ప్రాణప్రతిష్ఠ చేశారు. చాలా చక్కగా ఉంది. యథా యథా విపర్యేతి లోకతంత్రం అసారవత్ తథా తథా విరాగోత్ర జాయతే నాత్ర సంశయ. మనకు ఈ దేహం పట్ల చింతన లోకంలో వివిధంగా ఉంటుంది. అంటే ఈ వయసులో నేను ఈ విధమైనటువంటి వస్త్రాలంకారం చేసుకోవాలి, ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత ఇంకా ఖరీదైనటువంటి బట్టల మధ్య కనిపించాలి, ఈ దేహాన్ని బాగా సుందరంగా చూపెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ వాస్తవికమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారి చింతన అలా ఉండదు. అమేధ్యపూర్ణమైనటువంటిది, క్రిమిజాల సంకులమైనటువంటిది, ఒక నెత్తుటి జలదుర్గం లాంటిది ఈ దేహం. అటువంటి నవద్వారాలతో మలంతో నిండినటువంటి ఈ దేహాన్ని నిత్యము శుభ్రం చేసుకుంటూ ఉన్నా మరింత మలవంతం అవుతూ ఉంటుంది.
వాటితోనే కలిసిపోతుంది. ఇటువంటి దేహం కోసం నేను ఎంతగా వెంపర్లాడుతూ ఉన్నాను. అలాగే పోనీ మనస్సు ఒకటి ఉన్నది కదా, మిగతా జీవుల కంటే బుద్ధి అనేటువంటి తక్కువగా ఉంటుంది కనుక, వాటికి విలక్షణమైనటువంటి మానవుడికి ఉండేటువంటి ప్రతిభ ఉండదు కనుక, కనీసం మనస్సునన్నా మానవుడు పదిలం చేసుకుని వెంకటపతి యొక్క పదారవింద సంసేవాసక్తిలో ఉంచుకుంటున్నాడా అంటే అది కూడా లేదే. ఆ యొక్క చింతన కూడా మరో రకంగా పర్యవసిస్తున్నదే లౌకికంగా. ఎప్పటికి భక్తి ఉదయిస్తుంది? ఆ శ్రీనివాస స్వామి నిత్యానందకరుడు, ఎంతటి దివ్యమైనటువంటి పదప్రయోగం చూడండి. అటువంటి వాడు ఒక్కడే మోక్షాన్ని అనుగ్రహించగలడు. ఎందుకంటే మోక్షం ఇచ్చే జనార్దనాథ్. ఆ స్వామి ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమానంద ఆశ్చర్యకర స్థానాలతో విలసిల్లేటువంటి శ్రీవైకుంఠాన్ని వదిలి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ, అక్కడి నుంచి ఈ కలియుగంలో జనులను ఉద్ధరించడానికి ఆ స్వామి ఇక్కడికి వచ్చాడు. మామూలుగా స్వామి వచ్చాడు అని అంటే మనం కూడా మారుతూ ఉంటాం ఒక చోట నుంచి ఒక చోటకి. అంటే అక్కడ ఏమన్నా బాగాలేదేమో, మరమ్మతులు చేస్తున్నారేమో వైకుంఠంలో, అందుకని స్వామివారి ధరాలోక వైకుంఠానికి వచ్చారేమో అని అనుకోకూడదు. స్వామి కలియుగంలో మానవులందరినీ ఉద్ధరించాలి అని చెప్పి వచ్చారు. అందుకే వేదవ్యాసుల వారు వెంకటాచల మహాత్మ్యంలో స్పష్టంగా చెప్పారు, విశేషతః క్రూర కలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్యః. ఈ వెంకటాచలం తప్పించి ఈ క్రూరమైనటువంటి కలియుగంలో పరస్పరం ఒకరిపైన ఒకరు అసూయలతో మాత్సర్యంతో ఉండేటువంటి జనుల మధ్య ఆయనే దిక్కై ఉన్నాడు. అటువంటి సకల లోకపతి ఇక్కడ అర్చాబింబంగా విరాజిల్లుతూ ఉంటే ఆయన పదభక్తిలో తరించకుండా ఇంకా దేహచింతనులై మనస్సు పరిపరి విధాల పరిభ్రమిస్తూ ఉంటే వాటి వెనకాల వెడుతున్నారా అని ఆచార్యుడై మనందరికీ సందేశం ఇచ్చాడు అని భావన చేయాలి. అంతేగాని ఆయన అలా అలమటించాడు అని మనం అనుకోకూడదు. స్వయం తీర్త్వా పరాంస్తారైతి, తాను నదిని దాటి మరొకరిని దాటించేటువంటి వాడు ఆచార్యుడు. అలాగా అన్నమాచార్యులు వారు తాను జ్ఞాని అయి మనందరికీ కూడా ఉద్ధరింపబడాలి అనేటువంటి సంకల్పంతో ఇటువంటి సంకీర్తన మాధ్యమంగా సుందరమైనటువంటి ఈ కీర్తనని ఇచ్చారు. సహజ సుందరమైనటువంటి భాషతో ఉండేటువంటి కీర్తన ఇది. భక్తిభావ సమన్వితమైనటువంటి వైరాగ్య కీర్తనను మనం సదా మదిలో పదిలపరుచుకుందాం. శాశ్వతానందకరుడైనటువంటి శ్రీనివాస పదభక్తితో తరిద్దాం. సారస్వతానికి సంగీతానికి జరుగుతున్న మహాపట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో చెప్పుదు నీవేడెమ్మి కాడు చేముట్టి వేడుకొని నీ చలిమి కాడు ఏమని చెప్పుదు నీవేడెమ్మి కాడు. తాళ్లపాక అన్నమాచార్యులు వారి యొక్క సంకీర్తనలు ఎలా ఉంటాయంటే, పసిపిల్లలు తమకు తెలిసినటువంటి ఆ భక్తి శ్రద్ధలతో పాడిన, పరమ వైరాగ్యవంతులు పాడిన ఎవరికైనా ఒదిగిపోయేటువంటి రీతిలో ఉంటాయి. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.